హలో అండి. ఈరోజు ఒక మంచి మోడల్‌తో అయితే వచ్చేసాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. దీనికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ బక్రానయితే తీసుకోండి. 2 స్ట్రిప్స్ తీసుకోండి. అంటే 2 తీసుకోండి. తీసుకొని అదెంత తీసుకుంటారంటే బ్లౌజ్ యొక్క హైట్ ఎంతుందో అంత అనేది తీసుకోండి. పైనుంచి కిందకే డైరెక్ట్‌గా హైట్ అనేది ఎంతుందో అంత తీసుకోండి. 2 తీసుకోండి. అంటే ఎందుకంటే అటు ఇటు కట్ వర్క్ కోసం ఫస్ట్ ఒక పావు ఇంచి వరకు ఒక లైన్ అయితే మార్కింగ్ చేయండి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువే మరొక మార్కింగ్ అయితే చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తారంటే పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు షోల్డర్ కోసమని మార్కింగ్ అయితే చేయండి. ఇదిగోండి హైట్ అనేది మీ యొక్క బ్లౌజ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. ఓకేనా? తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా. అలా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు షోల్డర్కి అయితే మార్కింగ్ చేయండి. మనకి షోల్డర్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకని అది తీసేసేయండి. కట్ వర్క్ అవసరం లేదు దానికి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ కొట్టేసి అక్కడి నుంచి మీరు ఎప్పుడు కట్ వర్క్ ఏదైతే యూజ్ చేస్తారో దాన్నే ఈ విధంగా నీట్గా మార్కింగ్ అయితే చేసుకొని వచ్చేసేయండి. కట్ వర్క్ కోసమని గమనిస్తున్నారు కదా, నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదేవిధంగా 2 రూపీస్ కాయిన్ 10 రూపీస్ కాయిన్ ఏదైనా పర్వాలేదండి. మొత్తంగా మార్కింగ్ అయితే చేసుకొని వచ్చేసేయండి. అయితే చివరికి వచ్చేసరికి ఎంత ఉంటే అంతే మార్కింగ్ చేయండి. మనకి ఇంకా రౌండ్గా రాలేదు, మొత్తం కట్ వర్క్ రాలేదని అయితే అనుకోకండి. ఎంత వస్తే అంతవరకు మార్కింగ్ చేసేసేయండి. మొత్తం మార్కింగ్ చేసేసిన తర్వాత రెండు కూడా ఒకేసారి కట్ చేయండి. 2 స్ట్రిప్స్ అన్నాను కదా, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా ఒకేసారి కటింగ్ చేయండి. మార్కింగ్ చేసేటప్పుడు ఒకటున్నా పర్వాలేదు, కానీ కటింగ్ చేసేటప్పుడు మాత్రం రెండు ఉండాలి అండ్ ఒకేసారి చేయాలి. ఎందుకంటే డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా హ్యాండ్స్కైనా వేటికైనా మనం కట్ చేసేటప్పుడు ఒకేసారి కట్ చేయాలన్నమాట రెండు కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ తీసుకోండి. లైనింగ్కి షైనింగ్ వచ్చే పార్ట్ ఏమో లైనింగ్ మీద పెట్టేసి ఫస్ట్ మొత్తంగా అటాచ్ చేసుకుని వచ్చేసేయండి. అటాచ్ చేసుకుని వచ్చేసిన తర్వాత మరొక సైడ్ ఏం చేస్తారంటే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుని వచ్చేసేయండి. స్టిచ్ చేసుకొని వచ్చేసాక ఇప్పుడు కట్ వర్క్ షేప్ మొత్తం కట్ చేసుకొని వచ్చేసేయండి. ఇదే విధంగా 2 స్ట్రిప్స్ కూడా రెడీ చేసేసుకోండి. రెండు వైపులా కూడా కట్ వర్క్కి మనం తీసుకున్నవి రెండు కూడా రెడీ చేసుకుని వచ్చేసేయండి. ఇదిగోండి దీనికి కూడా చూపిస్తున్నాను. జస్ట్ లైనింగ్ అనేది అటాచ్ చేసేసి ఇదిగో ఈ విధంగా రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ ఈ మోడల్కి మనం కుట్టుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలండి. మార్కింగ్ చేసుకునేటప్పుడు నేను షోల్డర్ మొత్తం 5.5 తీసుకున్నాను. 5.5లోని నెక్ కోసమేమో 2 ఇంచెస్ తీసుకోండి. అండ్ మీ యొక్క నెక్ డీప్ ఎంత అనేది మార్కింగ్ చేసుకోండి. నడుము అయితే 4 ఇంచెస్ అండి. పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసేసిన తర్వాత కింద వెడల్పు అనేది 3 ఇంచెస్ వరకు తీసుకోండి. ఇదిగోండి నేను పెట్టడం అయితే 3.5 పెట్టాను, కానీ 3 ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది. అండ్ కింద కూడా 3 ఇంచెస్ తీసుకోండి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా కటింగ్ వచ్చేస్తుంది కనుక 3 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. యాక్చువల్గా ఫుల్ క్రాస్ వచ్చేస్తుందని 3.5 కాకుండా 3 తీసుకుంటే సరిపోతుంది కదండి. నేను 3 అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా తీసుకొని డైరెక్ట్గా మార్కింగ్ అయితే చేయండి. మార్కింగ్ చేసేసి మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసేసేయండి. ఆల్రెడీ మెయిన్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా అటాచ్ చేసేసానండి. అటాచ్ చేసేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసిన దాని ప్రకారమే పైనుంచి కిందకి కట్ చేసుకొని వచ్చేసేయండి. కట్ చేసుకొని వచ్చేసిన తర్వాత మనకి క్లాత్ అనేది అటు ఇటు ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ డైరెక్ట్గా స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఉగ్గది రాకుండా ఉంటుందండి. వేసుకొని వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కట్ వర్క్ని పైన షోల్డర్ కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, అటువైపు నుంచి జాయిన్ చేసుకుని రావడం స్టార్ట్ చేసేసేయండి. ఓకేనండి. దీనికోసమే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఈ కట్ వర్క్ది హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఎక్కడ సైడ్కి నేను చెప్తున్నాను. కట్ వర్క్ది మనం ఆల్రెడీ జాయిన్ చేస్తాం కదా, ఇటు అటు జాయిన్ చేసేటప్పుడు మనకు వేస్ట్ అవుతుంది కదా, అందుకని హాఫ్ ఇంచ్ ఫస్ట్లోనే ఎక్స్ట్రా తీసుకుంటే మళ్ళీ మీకు 2 ఇంచ్ ఖర్చు అనేది ఎలా ఉన్నది అలానే ఉంటుంది. లేకపోతే మీరు అలానే ఉంచేస్తే ఖర్చు అనేది తగ్గుతుంది, అంతేనండి. ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే మనం కట్ వర్క్ షేప్ అనేది రెడీ చేసుకున్నామో దాని ప్రకారమే కుట్టుకొని వచ్చేసేయండి. మరి ఎక్కువ లోతు ఇవ్వకండి. ఎక్కువ లోతు ఇస్తే కొమ్ముల్లాగా వచ్చేస్తుంది. కొంచెం తక్కువ లోతే ఇవ్వండి. అండ్ డబుల్ స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. డబుల్ స్టిచ్ ఎందుకు అంటే ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఏవైనా లోపాలు ఉంటాయి, అంటే ఎక్కువ తక్కువ రావడం కట్ వర్క్ గురించి తెలుసు కదా ఆల్రెడీ. అందుకని సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు వాటిని కవర్ చేస్తూ వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసి కటింగ్స్ ఇచ్చుకొని వచ్చేయండి కట్ వర్క్లో ఈ విధంగా. అండ్ ఇక్కడ కూడా కటింగ్ అనేది ఇవ్వండి. కటింగ్ ఇచ్చేసిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పండి. ఈ విధంగా మీరు వర్క్ అనేది కొంచెం స్లోగా ఆలోచిస్తూ చేయండి. చాలా నీట్గా వస్తుంది. అంటే మీకు అంత మైండ్ ప్రెజర్ లేకుండా నేను క్లియర్గా చాలా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉన్నాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చూడండి నేను ఏమేమి పెట్టాను అనేది. అండ్ పైన ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసిన తర్వాత అండ్ ఇటు సైడ్ కూడా అలానే ప్రిపేర్ చేసేసేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి నడుము కావాలి. నడుము కోసం మనం ఏం చేస్తారంటే అంచు పీస్ అనేది తీసుకోండి. తీసుకొని అంచు, లైనింగు అండ్ బక్రం ఈ 3 తీసుకున్న తర్వాత ఫస్ట్
లైనింగ్ ఏం చేస్తారంటే ఒక స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే కొట్టుకొని వచ్చేసేయండి. కొట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసేసేయండి. ఇది ఎందుకంటే మనకి ఖర్చుకనమాట. నడుము యొక్క ఖర్చు కోసమని ఈ మార్కింగ్ అండి. కింద ఫస్ట్ హాఫ్ ఇంచ్ అనేది వేస్టేజ్ స్ట్రైట్‌గా లైన్ రావడం కోసమని. తర్వాత ఇప్పుడు 4 ఇంచెస్ మన నడుము ఎంత ఉందని చెప్పాను 4 ఇంచెస్ చెప్పాను కదా! 4 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి. ఈ విధంగా మార్కింగ్ చేసేసి దీనికి కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా! 3 ½ తీసుకోండి ఇక్కడ. 3 ½ ఎందుకు అంటే మనకి హూక్స్ పట్టి తాడు పట్టి వస్తదండి. ఆ 2 వేసేసరికి మనకి 3 ఇంచెస్‌కి వచ్చేస్తుంది. అందుకని 3 ½ వరకు తీసుకొని మార్కింగ్ అయితే చేయండి. చూడండి పైకి క్లాత్ ఉండేటట్టు తీసుకోండి. నేను ఏ విధంగా అయితే క్రాస్‌గా మార్కింగ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా క్రాస్‌గా అయితే 2 మార్కింగ్స్ అయితే చేయండి. అదేంటి అంటే ఖర్చుకి దీనికి కూడా కలిపి చేసేసేయండి. అండ్ కింద కూడా అదే విధంగా 3 ½ ఇంచ్‌కి మార్కింగ్ చేసేసి దీనికి కూడా ఏం చేస్తారంటే ఒక 1 ఇంచ్ వరకు ఎక్కడి నుంచి ఖర్చు కాకుండా పెట్టాను కదా! అక్కడి నుంచి అక్కడి వరకు 1 ఇంచ్ వరకు క్రాస్‌గా దీనికి కూడా లైన్ అయితే కొట్టేసేయండి. ఈ విధంగా లైన్ కొట్టేసిన తర్వాత ఇదిగోండి అండ్ దీనికి కూడా హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టాలండి. నేను ఇక్కడ ఖర్చుకు మార్కింగ్ చేయకుండా డైరెక్ట్‌గా కట్ చేసేటప్పుడు ఖర్చుతో కట్ చేసేసాను. చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా ఫాలో అయిపోండి. అండ్ కింద కూడా మార్కింగ్ అయితే చేయలేదు కానీ చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చి కట్ చేస్తున్నాను. ఓకేనండి. ఈ విధంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత మొత్తంగా బకరము అండ్ లైనింగ్ క్లాత్ కూడా నేను కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నేను క్లియర్‌గా చూపిస్తాను చూసేసేయండి. బకరం మీద అనేది తీసుకోండి. బార్డర్ ఉంటుంది కదా! అది తీసుకొని కింద బకరం పెట్టండి. మిడిల్‌లో ఏమో బార్డర్ క్లాత్ పెట్టండి. అండ్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద బకరాంది పైన లైనింగ్‌ది షేప్ ఒకటే వచ్చిందా లేదా చూసుకోండి. మిడిల్‌లోకి చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వేసుకొని వచ్చేసేయండి. మీకు ఇంకా ఇబ్బంది పడతారు అనుకుంటే ఏం చేస్తారంటే ఓన్లీ లైనింగ్ క్లాత్ మాత్రమే ఇప్పుడు తీసుకున్న షేప్ అనేది తీసుకోండి. బకరాన్ని స్కిప్ చేసేసేయండి. స్ట్రైట్‌గా వదిలేస్తే ఇంక బకరంకి అండ్ ఆ బార్డర్ క్లాత్ ఒకేసారి స్టిచ్ వచ్చేస్తుంది కనుక మీకు ప్రాబ్లం ఉండదు. లేదు నాకు ఇలానే నచ్చిందంటే నేను చెప్పిన ప్రాసెస్‌లోకి వెళ్ళిపోండి. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండీ! ఒకసారి మిడిల్‌లోకి ఈ విధంగా గీత పెట్టేసి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచి ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపాక తీసుకున్నాం. ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. పైన కూడా కింద డబుల్ స్టిచ్ వేయండి. అండ్ కింద కూడా అదే విధంగా స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయాలండి. ఇదిగోండి కింద కూడా స్టిచ్ చేసేసాను. అండ్ డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయండి. మిడిల్లో పెట్టిన పిన్ అనేది తీసేసేయండి. క్లాత్ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం మిడిల్లో పిన్ పెట్టాను. మీరు కూడా అలా అటాచ్ చేసుకోండి. లేదు ఇబ్బంది పడకుండానే మీరు స్టిచ్ చేసుకుంటారంటే పిన్ అనేది స్కిప్ చేసేసేయండి. అందుకే నేను చెప్పలేదు. అండ్ మొత్తం ఖర్చు మొత్తాన్ని కట్ చేసేసి వేస్టేజ్ మొత్తాన్ని ఈ మిడిల్లోకి పెట్టాము. అక్కడ చిన్న కటింగ్ అనేది ఇవ్వాలండి కంపల్సరీ. కటింగ్ ఇవ్వకపోతే తిరగదు. అందుకని కంపల్సరీ కటింగ్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పండి. ఇలా రివర్స్ తిప్పేసరికి ఏమవుతుందంటే బకరం అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది. లైనింగ్ అండ్ బోర్డర్ అనేది ఇన్సైడ్ అవుట్ సైడ్ విధంగా వస్తుందన్నమాట. చూసారా ఎలా వచ్చిందో? ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఎడ్జ్ కుట్ అనేది వేసుకొని వచ్చేసేయండి నీట్‌గా. అండ్ ఈ ఎక్స్ట్రా ఉన్నది కదండి ఎక్కువ ఆ మొత్తాన్ని కట్ చేసేసేయండి. అంటే మొత్తం కట్ చేసేసేయకండి. ఇన్ కేస్ బ్రాడ్ గాని తక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా! అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే అలా చూసేసిన తర్వాత మిడిల్‌లోకి ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి. ఆల్రెడీ మిడిల్‌లో మనం గీత పెట్టుకున్నాం అండ్ క్లియర్‌గా కనిపిస్తుంది కదా మిడిల్‌లోది. మిడిల్‌లోకి ఈ విధంగా కట్ చేసేసేయండి. కట్ చేసేసి హూక్స్ పట్టి, తాడు పట్టి అనేది వేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు ఎడ్జ్ కుట్టు వేసుకొని రండి. అంటే ఇంక ఒకేసారి పని అయిపోతుందనమాట. అందుకని మిడిల్‌లో కట్ చేసిన తర్వాత ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొని వస్తున్నాను. ఇటు సైడ్ కూడా అదే విధంగా వేసుకొని వచ్చేసేయండి. అండ్ మీకు హుక్స్ పట్టి, తాడు పట్టి ఎలా కుట్టుకోవాలనేది తెలిస్తే మాత్రం ఇక్కడ వరకు స్కిప్ చేసేసేయండి. మీకు కొంచెం స్పీడ్ పెట్టేసుకోండి. లేదా ఫార్వర్డ్ చేసేసేయండి. నెక్స్ట్ వస్తుంది అనేది చూసేసేయండి. అంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే తెలియదు కదా! అందుకని నేను క్లియర్ హుక్స్ పట్టి కూడా నేను చూపిస్తున్నాను. హుక్స్ పట్టి, తాడు పట్టి కూడా ఎలా వెయ్యాలి అనేది. ఇదిగోండి ఇప్పుడు హుక్స్ పట్టీకి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఉంచుకొని ఫోల్డింగ్ వేయండి. అండ్ పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచి ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేసేయండి. వేసేసిన తర్వాత పైన ఎడ్జ్ కుట్టు అనేది వేయండి. ఎక్కువ క్లాత్ అనేది ఉంటే అది కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాలు మొత్తం కట్ చేసేసేయండి. మనకు వర్క్ అనేది నీట్‌గా ఉండాలి. థంబ్‌నెయిల్‌లో చూసారా ఎంత నీట్‌గా ఉందో బ్లౌజ్ అనేది అంత నీట్ ఫినిషింగ్ అనేది రావాలి. అండ్ ఫోల్డింగ్ చూడండి నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ వేసుకొని వచ్చేసేయండి. ఫోల్డింగ్ వేసుకొని వచ్చేసి స్టిచ్ చేసుకొని రండి.
మీకు కనుక హుక్స్ పట్టి తాడు పట్టి తెలిస్తే మాత్రం కొంచెం వీడియోని ఫార్వర్డ్ అయితే చేసేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిపోయి చూసేసేయండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ పైన వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. అది ఫోల్డింగ్ అనేది చూసుకుంటూ వేయండి. షేప్ కరెక్ట్‌గా రావాలండి. అలా వస్తే మనకి నీట్‌గా ఉంటుంది. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో షేప్ అనేది. నేను ఇంకా తాడు పట్టి అనేది జస్ట్ కొంచెం మాత్రమే చూపించాను. ఫుల్‌గా చూపించలేదు. ఇది కూడా ఏం చేస్తారంటే తిప్పండి. నేను ఏ విధంగా అయితే తిప్పి స్టిచ్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. గమనించి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. ఇది కూడా పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసి ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేయండి. స్టిచ్ చేసేసి దీన్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి అయిపోయింది. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి మీకు ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తుందండి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కదా, దాన్ని జస్ట్ ఇలా ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. లోపలికి పైకి వచ్చేటట్టు చూసుకోండి. అంటే మనకి రివర్స్ తిప్పేటప్పుడు నీట్‌గా కనిపించాలన్నమాట. ఇది ఎలాగా మనకి లోపలికి వెళ్ళిపోతుంది కనుక ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం 3 ఇంచ్ 3 ఇంచ్ అనుకున్నాం కదా, ఆ 3 ఇంచ్‌కే మార్కింగ్ అయితే చేయండి. మీకు ఇంకా బ్రాడ్ కావాలి అనుకుంటే 3 ½ 4 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా 3 ఇంచ్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద నడుము పట్టీ అనేది వేయండి. నడుముకి ముక్క అనేది తిప్పేసేయండి. ఇదిగోండి డాట్ వేసాను కానీ బాగా దగ్గరికి వచ్చింది. అందుకని నేను డాట్ మళ్ళీ రిమూవ్ చేసేసాను. మొత్తం కుట్టిన తర్వాత డాట్ అనేది వేసుకున్నాను. అంటే నడుము పట్టి మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నడుము పట్టి అనేది వేసుకున్నానండి. అదే డాట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు నడుము పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను చూసేసేయండి. ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుని రండి. ఇదిగోండి రెండు కూడా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి మార్కింగ్ అయితే పెడుతున్నాను చూడండి. ఒక 3 వరకు పెట్టుకోండి. కొంచెం బ్రాడ్ అనేది కావాలనుకుంటే 3 ½ వరకు పెట్టుకోండి. పెట్టుకొని మార్కింగ్ చేసిన దాని ప్రకారం స్టిచ్ చేసుకొని రండి. స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి చూడండి. మనం ఆల్రెడీ ఇప్పుడు బోర్డర్ జాయిన్ చేసుకున్నాం కదా, దాన్ని మిడిల్లోకి వచ్చేటట్టు చూడండి. ఓకేనా. అంటే మనం ఇప్పుడు నడుముకి క్లాత్ అతికాం కదా, ఆ క్లాత్కి మెయిన్ దానికి మిడిల్లోకి వచ్చేటట్టు చూసి పెట్టేసుకొని జాయింట్ చేసుకుని రండి. అయితే జాయింట్ అనేది డబుల్ స్టిచ్ వేయండి. కంపల్సరీ డబుల్ స్టిచ్ వేసేసేయండి. అయితే దానికన్నా ముందు ఏం చేస్తారంటే ఒక స్టిచ్ వేసి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. కరెక్ట్గా వచ్చిందైతే డబుల్ స్టిచ్ అయితే మళ్ళీ వేసేసుకోండి. ఓకేనా అండి. ఇదిగోండి స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సేమ్ కట్ వర్క్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. పైన కింద కూడా ఏం చేస్తారంటే రఫ్ చేయండి. మనకి స్టిచ్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. మీరు రఫ్ చేయకపోతే చివరిగా ఊడిందా మొత్తం ఊడిపోయిద్ది అనమాట. నడుము దగ్గర మొత్తం మనం జాయిన్ చేసిన బార్డర్ మొత్తం ఊడిపోతుంది అనమాట. అందుకని అండ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా జాయింట్ అయితే చేసుకొని వచ్చేసేయండి. ఇటు కూడా మార్కింగ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. కొంచెం చూసుకోండి మార్కింగ్లు అవన్నీ ఎలా వస్తాయి ఏంటి అనేది, మీకు బ్రాడ్ ఎంత కావాలి అనేది. కొంచెం బొద్దుగా ఉంటే 3 ½ 4 వరకు తీసుకోండి. అండ్ ఇటు కూడా అదే విధంగా పెట్టేసుకొని మార్కింగ్ ప్రకారమే పెట్టినట్టు ఏ విధంగా అయితే పెట్టామో అదే విధంగా స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. చూడండి కింద నుంచి అయితే నేను ఈసారి ఇటువైపు జాయిన్ చేసుకొని వస్తున్నాను. ఈ విధంగా కట్ వర్క్ షేప్లోనే ఇటువైపు కూడా జాయింట్ అయితే చేసేసేయండి. ఓకేనండి. ఇలాంటివి మంచి మంచి వీడియోలు ఇంకా చాలామంది పెట్టలేని వీడియోలు కూడా నేను పెడుతున్నానండి. ఒకసారి చూడండి అసలు నేను ఏం పెడుతున్నాను, ఏం చెప్తున్నాను, చెప్పే విధానం బాగుందా లేదా, మీకు అర్థమవుతుందా లేదా అనేది. అండ్ మీకు ఈ మోడల్ కనుక నచ్చినైతే కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటి, బాగా వచ్చిందా లేదా అనేది. ఓకేనండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.